నమస్తే. పవన్ కళ్యాణ్ గారు పదవీ బాధ్యత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జనసైనికులు 3,000 మంది హాజరయ్యారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక్కడితో మొదలై ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్లు, బ్యాంకుల చైర్మన్లు, బ్యాంక్ కార్పొరేషన్ల చైర్మన్లు, అలాగే సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కలిపి దాదాపు 3,000 మంది ఉన్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక్కడితో మొదలై పవన్ కళ్యాణ్ గారి పడ్డ కష్టం ఇది. పవన్ కళ్యాణ్ గారు అనుభవించిన వేదన. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని వేధించారని చెప్పాలి. కేవలం ఆయన ఒక్కడికి వల్ల ఇంతమందికి పదవులు వచ్చాయి. వారి కష్టం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే జనసేన పార్టీలో వైఎస్ఆర్సీపీకి ఉన్నంత కంఫర్ట్ ఉండదు. ఎందుకంటే రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీగా పార్టీగా మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా పదవులు ఉన్నవాళ్ళు ఉంటారు, పదవులు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి జనసేన పార్టీకి అలాంటిది ఉండదు. ఆయనే పార్టీ పెట్టారు, ఆయనే 2 చోట్ల ఓడిపోయి నిలబడి ఇంతమంది తర్వాత గెలిపించాడు, ఇంతమందికి పదవులు ఇవ్వగలిగాడని చెప్పాలి. థ్యాంక్ యూ.